నరసరావుపేట సిఐటియు ఆధ్వర్యంలో అంగన్వాడీ ఆశా వర్కర్లు తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం ఉదయం నరసరావుపేట గాంధీ పార్కు వద్ద ధర్నా నిర్వహించారు. పెరిగిన ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాలని, కనీస వేతనం 26,000 అమలు చేయాలని, పనిభారం తగ్గించాలని, పెండింగ్లో ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ సందర్భంగా సంక్షేమ పథకాలను అమలు చేయాలని నినాదాలు చేస్తూ తమ డిమాండ్లను నెరవేర్చాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. అంగన్వాడీ యూనియన్ జిల్లా కార్యదర్శి నేను మాట్లాడుతున్నానండి. మేము 42 రోజుల సమ్మెప్పుడు మాకు గత ప్రభుత్వం చేసిన వాగ్దానం ఏంటంటే జూలై నెలలో మేము వేతనాలు పెంచుతామని చెప్పేసి ఒక హామీ ఇచ్చారు. ఆ హామీ అనేది మాకు రాతపూర్వకంగా రాసిందని చెప్తే రాతపూర్వకంగానే రాసిన తర్వాత ఆ ప్రభుత్వం తర్వాత ఈ ప్రభుత్వం వచ్చింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము రాగానే మీకు న్యాయం చేస్తాము, ఆ రోజున మేము ధర్నాలు చేసేటప్పుడు మా టెంటుల దగ్గరకు వచ్చి మమ్మల్ని చూడండి, మేము వచ్చినాక మీకు న్యాయం చేస్తామని చెప్పేసి చెప్పారు. అదే న్యాయం మాకు చేయమని చెప్పేసి ఈరోజు మేము రోడ్డు ఎక్కాము. మాకేం కడుపు కాలు మేము రోడ్లు ఎక్కాం కానీ కడుపు నిండి మేము రోడ్లు ఎక్కలేదు. 2019లో మాకు పెంచిన జీతం 1000 రూపాయలు పెంచారు. 2019లో పెంచిన జీతం 1000 రూపాయల దగ్గర నుంచి 2019లో ధరలు ఎట్లా ఉన్నాయి, 2026 ధరలు ఎట్లా ఉన్నాయి, దయచేసి ప్రభుత్వం ఆలోచించాలి. అంగన్వాడీ మొర ఆలకించి మాకు జీతాలు పెంచాలి. విజయవాడలో ధర్నా జరిగింది. ఆ ధర్నాలో కొన్ని జీవోలు మాకు ఇస్తామని హామీ ఇచ్చారు. యూనిఫామ్ అయితే ఇంకా కొన్ని హామీలు ఇచ్చారు. ఆ హామీలు అనేది నెరవేర్చలేదు. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు ఆశలు చాలా మంది ఇక్కడికి రావడం జరిగింది. మరి ఇవాళ మాకు ఏదైనా కనీస వేతనాలు 26,000 ఇవ్వాలని అడుగుతున్నాము. మాకు పని భారం అయితే పెరిగింది, చాలా ఇబ్బందులు పెడుతున్నారు పిఎస్సీలలో కూడా. అయినా కూడా మేము పని చేస్తూనే ఉన్నాము. గత జగన్ గారి ప్రభుత్వంలో వేతనాలు పెంచాలని అంగన్వాడీ టీచర్లు, ఆయాలు, వర్కర్లు దాదాపు 46 రోజులు సమ్మె చేయడం జరిగింది. ఆశా వర్కర్లు కానీ, యానిమేటర్స్ కానీ, మిడ్ డే మీల్స్ వాళ్ళు కానీ, స్కీమ్ వర్కర్లు అందరూ పెద్ద ఎత్తున సమ్మెలు చేశారు. ఆనాడు తెలుగుదేశం పార్టీలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారితో సహా మేము అధికారంలో రాగానే వేతనాలు వెంటనే పెంచుతామని చెప్పారు. ఇప్పటికీ 3 సంవత్సరాలు కావస్తుంది. మళ్ళీ ఎన్నికలు రాబోతున్నాయి. ఏ ఒక్కళ్ళకి రూపాయి పెంచలేదు. ఇంతకంటే దుర్మార్గం ఏమైనా ఉందా? మిట్టల్ లాంటి వాళ్ళకి, అదానీ లాంటి వాళ్ళకి, అంబానీ లాంటి వాళ్ళకి వేల కోట్ల రూపాయలు ₹1 ఎకరం భూమిలాగా అమ్మేస్తున్నారు. మరి మీకు నమ్మి ఓటేసిన ఈ స్కీమ్ వర్కర్లకు ఎందుకు వేతనాలు పెంచాలని చెప్పేసి మేము అడుగుతున్నాం.